రాజధాని అమరావతి పరిధి రెట్టింపు కాబోతోందా? మరికొన్ని వేల ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోవాలని సిఆర్డీఏ భావిస్తోందా? అంటే కొద్ది రోజులుగా రైతులతో అధికారులు జరుపుతున్న చర్చలు దీనినే సూచిస్తున్నాయి. అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అమరావతికి వచ్చేందుకు ఆసక్తి చూపుతూ ఉండడంతో రాజధానిని విస్తరించాలన్న యోచనతో మరో 44,000 ఎకరాలకు పైగా భూములను సమీకరణ కింద తీసుకునేందుకు సిఆర్డీఏ ప్రతిపాదన రూపొందించినట్లు తెలుస్తోంది. అమరావతిలో 92 ప్రాజెక్టులను గుర్తించి 65,000 కోట్ల అంచనా వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. ఇంకా కొన్ని కీలక ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఇందుకు దాదాపుగా 5,000 నుంచి 7,000 ఎకరాలు అవసరం. అమరావతి రైల్వే లైన్, అంతర్జాతీయ స్టేడియం, మెట్రో రైల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులకు భూములు కావాలి. అలా ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం పెద్ద ఎత్తున భూములను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పారిశ్రామిక సంస్థలు, అత్యధిక రంగ సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు ఇలా ప్రతి ఒక్కటి ముందుకు వచ్చి అమరావతిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాయి. ఈ పనులన్నిటికీ భూములను మరోసారి సేకరించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, రాజధాని అమరావతి కోసం మరో 44 ఎకరాలను ప్రభుత్వం సమీకరించే పనిలో అయితే పడింది. దీనికి సంబంధించి ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజధాని అమరావతిలోని పునర్నిర్మాణ పనులు ఈ నెలాఖరులో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ, ఆయా కంపెనీలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఇందుకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టాలి దానిపై ఇప్పటికే సిఆర్డీ అధికారులు ఆ కంపెనీలకు టెండర్లో భాగంగా పనులు అప్పచెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత రాజధాని విస్తరణ మీద ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే మొత్తం 29 గ్రామాల్లోని దాదాపు 34 ఎకరాల వరకు కూడా భూ సమీకరణ ద్వారా అమరావతి నిర్మాణానికి భూములు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం మరింతగా రాజధాని విస్తరణ చేయాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాజధాని విస్తరణ పనుల కోసం మరింతగా భూములు కావాలి అనేది మాత్రం ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు, దాంతోపాటు అంతర్జాతీయ, జాతీయ సంస్థలు పెద్ద ఎత్తున అమరావతిలోని నిర్మాణాలు చేపట్టేందుకు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 34,000 ఎకరాలే కాకుండా మరిన్ని భూములు కావాల్సి నా అవసరం ఉంది అనే దానిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల సిఆర్డీ అధికారుల సమావేశంలోని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోని మరింతగా భూములు సమీకరణ చేసేందుకు దాదాపు 44,676 ఎకరాల వరకు కూడా భూములు సమీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ప్రస్తుతం అమరావతి రాజధానిలోని తుళ్లూరు మండలం, అట్లాగే మంగళగిరి మండలంలోని మొత్తం 29 గ్రామాల్లోని అమరావతి రాజధాని కోసం భూములు సమీకరించారు. అయితే దీన్ని మరింతగా పెంచి ఇతర మండలాల్లో కూడా భూములు సమీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగా చూసినట్టయితే అమరావతి, తాటికొండ ఈ 2 మండలాల్లో కూడా భూములు సేకరించబోతున్నారు. ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లోని ఎంత భూములు సేకరిస్తున్నారో దానిపై కూడా మీకు ఒకసారి స్పష్టత ఇస్తాను. తుళ్లూరు మండలంలోని హరిచంద్రపురం, వడ్డమాను, పెదమరిమి గ్రామాల్లోని 9,919 ఎకరాలను కూడా సేకరించబోతున్నారు. ఇంకా దాంతోపాటు అమరావతి మండలంలోని చూసినట్టయితే వైకుంఠపురం, ఏండ్రాయి, కార్లపూడి, మోతడక, నిండుముక్కల గ్రామంలోని 12,838 ఎకరాల్లో కూడా భూమిని సమీకరించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా దాంతోపాటు తాటికొండ మండలం, ఈ మండలంలో ఇప్పటి వరకు ఎటువంటి భూమిని రాజధాని కోసం సేకరించలేదు. తాజాగా చూసినట్టయితే తాటికొండ గ్రామం, అట్లాగే కంతేరు గ్రామంలోని 16,463 ఎకరాలను కూడా భూ సమీకరణ ద్వారా సిఆర్డీ అధికారులు సేకరించబోతున్నారు. ఇంకా దాంతోపాటు మంగళగిరి మండలంలోని కాజా గ్రామం, ఇది జాతీయ రహదారికి దగ్గరలో ఉంటుంది. ఈ గ్రామంలోని 4,492 ఎకరాలను కూడా భూ సమీకరణ ద్వారా సేకరించబోతున్నారు. ఇంకా 2-3 రోజుల్లోనే మొత్తం ఈ గ్రామాలకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ సిఆర్డీ అధికారులు విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత భూ సమీకరణ ద్వారా ఈ భూములను కూడా సిఆర్డీ సేకరించబోతుంది. ఆ తర్వాత పరిహారం కూడా ప్రస్తుతం 29 గ్రామాలు, తొలిగా తీసుకున్న 29 గ్రామాల్లోని 34,000 ఎకరాల సంబంధించి రైతులకు ఏ విధంగా పరిహారం అందించారో దాని తరహాలోనే పరిహారం అందించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ భూ సమీకరణ ఎలా చేయాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు సిఆర్డీ అధికారులతో చర్చించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డిపిఆర్లు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం 189 కిలోమీటర్ల వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఉంటే 94.3 కిలోమీటర్లలోని ఇన్నర్ రింగ్ రోడ్డు ఉండబోతుంది.
ఈ ఈ దీనికి సంబంధించిన ప్రాజెక్టులు ఓఆర్ఆర్ కావచ్చు, ఐఆర్ఆర్ కావచ్చు, ఈ రెండు సంబంధించిన ప్రాజెక్టుల మధ్యన రోడ్ల మధ్యలోనే ఏ అయితే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలను సిఆర్డీఏ ద్వారా కొత్తగా భూ సమీకరణ చేయాలనేది మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తెలుస్తుంది. ఇంకా దాంతోపాటు ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అమరావతి ప్రాంతంలోని అమరావతిగా ఉన్న పశ్చిమ మార్గం ఏదైతే ఉందో మనం ఇందాకే చెప్పినట్లుగా భూ సమీకరణలో భాగంగా హరిశ్చంద్రపురం, వడ్డమాను, దాంతోపాటు పెద్దపర్మి లాంటి ప్రాంతాల్లోని రాజధానిలోని పెద్ద ఎత్తున గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను కూడా నిర్మించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎయిర్పోర్ట్ కోసం దాదాపు 3,000 ఎకరాలు కూడా కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఏ ప్రాంతంలోని అంతర్జాతీయ సంస్థలు వస్తాయి, దాంతోపాటు ఆ ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టబోతున్న దానిపై కూడా ముందుగా గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్తగా భూ సమీకరణ కోసం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా దాంతోపాటు అమరావతి రైల్వే లైన్కు ఇప్పటికే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఈ అమరావతి ప్రాంతంలోని ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా భూ సమీకరణ కోసం ఎర్రుబాలెం నుంచి అమరావతికి కూడా ఇప్పటికే రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో కూడా భూ సమీకరణ ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చారో రైతులకు వారికి ఏ విధంగా పరిహారం ఇచ్చారో భూ సమీకరణ ద్వారానే తమకు పరిహారం అందించాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు సమస్యలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే తొలుతుగా గతంలోనే ఏ విధంగా 34 ఎకరాల వరకు భూ సమీకరణ కళ తీసుకున్నారు, వాటి నిర్మాణాలు కూడా ప్రస్తుతం త్వరితగతిన పూర్తి చేస్తున్న నేపథ్యంలోని ఇతర నిర్మాణాలు అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలే కాకుండా ఎయిర్పోర్ట్, దాంతోపాటు రైల్వే లైన్ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఈ ప్రాంతానికి సంబంధించిన గ్రామాలు ఏ ఉన్నాయో ఆ గ్రామాల్లో కూడా భూ సమీకరణ గోలా తీసుకుంటే రాబోయే రోజుల్లోనే నిర్మాణాలు చేపట్టే సంస్థలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఏవైనా ముందుకు వచ్చి నిర్మాణాలు చేపట్టే సమయంలోని ఎటువంటి తలనొప్పిలు రాకుండా పూర్తి స్థాయిలో ముందుగానే భూ సమీకరణ ద్వారా తీసుకోవాలి అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే తాజాగా 44,676 ఎకరాలకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణ ద్వారా చేపట్టబోతుంది. ఇందులో చూసినట్టయితే కొత్తగా అమరావతి మండలం, తాటికొండ మండలాలు ఉండబోతున్నాయి. గతంలోని చూసినట్టయితే తుళ్ళూరు, దాంతోపాటు మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల వరకు తొలి విడతలోని భూ సమీకరణ ద్వారా 34 ఎకరాల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించడం జరిగింది. ఈసారి కొత్తగా అమరావతి మండలంతో పాటు తాటికొండ మండలం ఉండబోతున్నాయి. మొత్తం 20 గ్రామాల వరకు కూడా భూ సమీకరణ ద్వారా తీసుకొచ్చేందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరో 2-3 రోజుల్లోనే సిఆర్డీ అధికారులు నోటిఫికేషన్ ఇస్తారు. ఆ తర్వాత ఆ గ్రామాలకు సంబంధించి రైతులతో చర్చిస్తారు. రైతులతోని ఒక సమావేశాలు, గ్రామ సభలు కూడా ఆయా గ్రామాల్లో నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి. రైతుల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఆయా గ్రామాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టబోతున్నారు దానిపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నిర్మాణ సంస్థలు చేపట్టే నిర్మాణాలే కాకుండా ఆయా గ్రామాలను కూడా పూర్తి స్థాయిలోనే అభివృద్ధి చేసేందుకు కూడా ఇప్పటికే సిఆర్డీ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో వచ్చిన ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, మరోసారి పునరావృతం కాకుండా అన్ని పకడ్బందీగా నిర్ణయాలు తీసుకున్న సిఆర్డీ అధికారులు ప్రస్తుతం ఈ గ్రామాల్లో దాదాపు 44 ఎకరాల్లోని దాదాపు 20 గ్రామాల్లో కూడా రెండో విడతగా భూ సమీకరణ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరో 2-3 రోజుల్లో దీనికి సంబంధించి కూడా సిఆర్డీ అధికారులు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. లహరి, ఎస్ గాలిబ్, మనం చూసినట్లయితే రాజధాని ఏరియాలో ఎక్కువగా అగ్రికల్చర్ ల్యాండ్సే ఉన్నాయి. మరి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇటుపక్క వీరు అభివృద్ధిపై ఫోకస్ పెడితే వాట్ అబౌట్ అగ్రికల్చర్ ల్యాండ్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు శోచనీయం. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే రైతులు ఎన్నో ఉద్యమాలు చేశారు రాజధాని కోసం. మరి ఈసారి కూడా రైతులు మళ్లీ రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితి ఏమైనా వస్తుందా? కూటమి ప్రభుత్వం రైతులకు ప్రత్యామ్నాయంగా ఏ విధంగా ఆదుకునేబోతుంది? ఎస్, మనం కూడా తొలుతగా 2014లోని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాజధానిని తుళ్ళూరు ప్రాంతంలో ప్రకటించిన తర్వాత అక్కడ గ్రామాలకు సంబంధించి భూ సమీకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చే సమయంలోనే 29 గ్రామాలకు సంబంధించి చాలా వరకు విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఆ గ్రామాలకు సంబంధించిన పంటలు 3 పంటలుగా ఉన్నాయి. భారీగా సాగు చేసినా సరే పూర్తి స్థాయిలో పండే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అప్పట్లో కూడా ఇలాంటి విమర్శలు, సందేహాలు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులతో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం
చర్చించింది, రైతులతో మాట్లాడింది. ఆయా గ్రామాలకు సంబంధించిన రైతులు భూములు ఇస్తే ఏ విధంగా ప్రభుత్వం నుంచి కూడా సత్ఫలితాలు సాధిస్తాము, వాళ్ళకి ఎటువంటి ఇవ్వబోతున్నారు దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది. 1 ఎకరం భూమి ఇస్తే ఖచ్చితంగా 1200 ఎకరాల వరకు కూడా రెసిడెన్స్ ల్యాండ్, దాంతోపాటు కమర్షియల్ ల్యాండ్ కూడా రిటర్నబుల్ ఫ్లాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా అమరావతిని పక్కన పెట్టారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్కి సంబంధించి పూర్తిగా డెవలప్ చేస్తున్నారు. ఆ లేఅవుట్లు పూర్తి స్థాయిలోనే అభివృద్ధి చేసిన తర్వాత రైతులకు ఇచ్చేందుకు ఇప్పటికే ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ఇలాంటి అంశాలను కొత్తగా భూ సమీకరణ చేసే గ్రామాలకు సిఆర్డీ అధికారులు వివరించబోతున్నారు. ఎవరికి ఎటువంటి సందేహాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించే దిశగా కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతం అమరావతిలోని 29 గ్రామాలు ఉన్న ప్రజలకు ఏ విధంగా పరిహారం ఇస్తున్నారు? కౌలుకు సంబంధించి ఇప్పటికే పరిహారం ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. అదే తరహాలోనే ప్రస్తుతం 44 ఎకరాలకు సంబంధించి కొత్తగా భూ సమీకరణ చేసే గ్రామాలకు సంబంధించిన రైతులకు ఇదే తరహాలోనే ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆ గ్రామాలలోని ఏర్పాటు చేసే అంతర్జాతీయ జాతీయ సంస్థలకు సంబంధించిన నిర్మాణాలే కాకుండా ఆ గ్రామాల పరిధిలో ఉన్న అభివృద్ధిని కూడా పూర్తిగా సిఆర్డీఏ తీసుకోబోతుంది. సిఆర్డీఏ పూర్తి స్థాయిలో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా కూడా చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ ప్రాంతానికి సంబంధించి రియల్ ఎస్టేట్ పెరగబోతుంది. దాంతోపాటు పూర్తిగా నిర్మాణాలు కూడా శరవేగంగా చేసే దిశగా కూడా ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసామనే దానిపై కూడా ఆ గ్రామాల్లో నేరుగా సిఆర్డీ అధికారులు పర్యటిస్తారు. స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారుల సహాయంతో పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారు, గ్రామ సభలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఈ సమీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే గతంలో 2014 సమయంలోనే ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు ఏ విధంగా వచ్చారు దానిపై కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డీ అధికారులు చర్చించారు. అవన్నీ కూడా కొత్తగా తీసుకునే సమీకరణ గ్రామాల్లోని భూముల విషయంలోని ఎక్కడ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.